ఎవ్రీడే నీ అవుట్ఫిట్ సిరీస్లో అవుట్ఫిట్ నెంబర్ 5 గెట్ రెడీ విత్ మీ. ఇవాళ ఈ బ్యూటిఫుల్ శారీని అయితే స్టైల్ చేయబోతున్నాను. శారీ విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్ నా ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు. నావీ బ్లూ అండ్ బ్లాక్ రెండు కూడా చాలా బాగుంటాయి. సమ్మర్ అంటేనే వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్లో హెవీ శారీస్ కంటే కూడా ఇట్లాంటి లైట్ శారీస్ కట్టుకెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతాము. అట్ ద సేమ్ టైం చాలా మంచి లుక్ని ఇస్తాయి అనమాట, రాయల్ లుక్ని ఇస్తాయి. సో నాకు ఈ శారీ మీద ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ మీద ఫుల్లీ మనకి హ్యాండ్స్ దగ్గర హెవీ వర్క్ వచ్చింది, ప్యారెట్ వర్క్. సో కొంచెం బ్లౌజ్ హెవీగా ఉండటం వల్ల శారీకి లుక్ వచ్చిందనమాట. ఎప్పుడు కూడా శారీ డల్గా ఉన్నప్పుడు బ్లౌజ్ హెవీగా ఉండాలి, బ్లౌజ్ డల్ ఉన్నప్పుడు శారీ హెవీగా ఉండాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. రెండు హెవీగా ఉన్నాయంటే చూడటానికి అంత బాగోదనమాట. అండ్ మనందరికీ తెలిసిందే నా మేకప్ జస్ట్ ఐలైనర్, లిప్స్టిక్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఐలైనర్ ఎప్పుడు కూడా నేను సింగిల్ ఐటెంలో పెట్టను, జస్ట్ కట్ చేస్తానమాట వీడియో అంతే. సో ఇట్లా ఐలైనర్ అంతా పెట్టేసిన తర్వాత లిప్స్టిక్, లిప్ బామ్ అంతా పెట్టేసుకున్న తర్వాత స్టిక్కర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు నా ఫేస్ అంతగా కనిపించట్లేదు, స్టిక్కర్ ఉన్నట్టు కనిపించట్లేదు అనమాట. అండ్ ఈ నల్ల పూసలు నేను మీషో నుంచి తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే నల్ల పూసలు లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు డిఎం అనేది చేస్తాను. యాక్చువల్గా నాకు షార్ట్ నల్ల పూసలు ఇష్టము, లాంగ్ ఎక్కువ ప్రిఫర్ చేయను. అప్పుడెప్పుడో తీసుకున్నాను, ఇంకా ఈ శారీ మీదకి అట్లా వేసుకుంటున్నాను అనమాట. అండ్ నా ఇయర్ రింగ్స్ అంతా కూడా నేను రోడ్ సైడ్ తీసుకున్నాను, జస్ట్ 30 రూపీస్ పడినాయి. అండ్ ఫైనల్లీ నా లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన వైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన మిగతా పేజ్ని ఫాలో అయిపోయి ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటాను.